మర్చిపోయినా ఇక గీ వాడితే నూరోసారి ఆటపాటలనైనా మాట ముచ్చట్లనైనా ఎగస్ పార్టీలను పొట్టు పొట్టు అరుచుకున్నట్లనైనా మంత్రి రోజక్క అంటే ముచ్చట మామూలుగా ఉండదు. ఏం చేసినా ఎడు పోయినా అందులో ఆమె మార్కు కనపడేటట్లు చూసుకుంటది రోజక్క. అట్లనే ఇప్పుడు చిట్టశివ అంట వందే భారత్ రైళ్లకెక్కి గుంటూరులోకెళ్ళి తిరుపతి తోవ పట్టింది అక్క. ఇక రోజక్క రైలు ఎక్కిందంటే ఉట్టిగానే ఉంటాది. ఇక ఆమె ఎక్కి కూసున్న భోగిలా సందడి సందడి లెక్కనే చేసింది. కూసున్న జాగల నుంచి రైలు అద్దాలకించి బయట పచ్చని పొలాలను చూసుకుంటా ఆహా ఓహో అన్నట్టే సంబరపడ్డది. మస్తు ములిసి ముప్పందం అయింది. ఇక అట్లా పోతుంటే నడుమోపాలి రైల్వే సిబ్బంది షాయి పట్టుకొని వచ్చిరు అక్క కూసున్న సీట్ కాడికి. చల్లటి వాతావరణంలో ఎచ్చడి షాయి నీళ్లు కనపడితే పానం ఊకుంటదా. ఇక అక్క సంబరం అంతా ఇంత కాదు. షాయిలో శంషేసి కలబెట్టి ఒక్క సిప్పు తాగంగానే అబ్బా మస్తున్నది అన్నట్టు కనుబొమ్మలు ఎగిరేసింది అక్క. అంతేకాదు ఆడే కాలు ఆడక మానదన్నట్టు రైల్లో కూసున్నంత మాత్రాన మేడం కాళ్ళు లాగుతాయా? అట్లా ఓ వంక రైళ్లున్న వంట రూమ్ దిక్కుపోయి చూసింది. వంట ముచ్చట్లన్నీ అరుచుకున్నది మంచిగానే. భోగిలా అటు ఇటు తిరిగింది. ఇక అక్కని చూసినాక మురిపెం కొద్ది కొందరు సెల్ఫీలు తీసుకున్నారు అక్కతోని. ఇంకొందరైతే డైరెక్ట్ మేడం సీట్ కాడికి పోయి మాట ముచ్చట్లు పెట్టిర్రు. ఇటు రోజక్క వందే భారత్ రైలు ఎక్కుడు తొలత కాబట్టి రైళ్లున్న సౌలతుల గురించి మస్తు గొప్పగా చెప్పుకొచ్చిందట అక్క. పేరుకు తగ్గట్టే రైలు మస్తు నీట్గా ఉన్నదని, షాయలు బూవలు కూడా కమ్మగా ఉన్నాయని మెచ్చుకున్నదట. ఏదేమైనా అక్క సూపర్గా ఉన్నదని మెచ్చుకున్నదంటే పెద్ద ముచ్చటనే పోండ్రి.